ఎమ్మెల్యేని అభివృద్ధిలో భాగస్వామ్యం కానియద్దు అని మీరు చెప్పడం కరెక్టేనా? ఎటువంటి ఎమ్మెల్యే ఒక మూర్ఖమైన ఎమ్మెల్యే. ప్రజల చేత ఎన్నుకున్నారు కదా. అరే ప్రజల చేత ఎన్నుకున్నోడికి ముందు గౌరవించేది తెలియదు కదా నీకు. ముందు అంతకుముందు ఈయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా నువ్వు ఏం గౌరవించినావు నువ్వు ఫస్ట్ చెప్పు కదా. చెప్తే మేము కూడా అదే గౌరవిస్తాం. నువ్వు మాకు చెప్తే ఎట్లా నీతి? నేను కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచలే. నీకు ఎందుకు బాధ? నేను అడిగినా నేనేమన్నా ఎంఆర్ఓ రికార్డు చేసింది తప్పు పట్టాల్సిన ప్రజాస్వామిక వాదివి, నేను మాట్లాడేది తప్పు పడుతున్నావు. రికార్డు చేయొచ్చు అధికారి. ఆర్టీవీ ఇంటర్వ్యూలో ఆవేశం స్టార్ పొన్నం ప్రభాకర్ గారు నా మీద కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతాను, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారిని ఏ అధికారికంగా ఉన్న ప్రోగ్రాంకి నేను పిలవలేదు అని చెప్తాను. ఆవేశం స్టార్ గారు పిలిచేది ఎమ్మెల్సీ గారు కాదు, పిలిచేది అధికారులు. నేను నీకు సవాల్ విసురుతా ఉన్నా, ఆ అధికారులందరినీ కూడా పిలువు. ఏ ఒక్క అధికారి కూడా ఈటల రాజేందర్ గారిని పిలువలే అని చెప్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. లేకుంటే నీ మంత్రి పదవికి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అధికారులందరినీ వీళ్ళు చర్చకు రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి వస్తావా? కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా దగ్గరికి వస్తావా? లేదు హుస్నాబాద్ చౌరస్తాకు వస్తావా? లేకుంటే హైదరాబాద్ లేడికని వస్తావా? చెప్పు. నీ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నా. నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఈ మంత్రి గారిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఈయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏమని చేస్తాడు? రాగ ద్వేషాలకి అతీతంగా పనిచేస్తా అని చేస్తాడు. కానీ ఈయన రెడ్ హ్యాండ్ గా దొరికిపోయిన దొంగ. ఆర్డీఓకి ఎంఆర్ఓ గారికి టెలికాన్ఫరెన్స్ మరీ పెట్టి ఈయన మాట్లాడుతూ, ఈయన ఒక ఎమ్మెల్యే గారికి మీరు చెక్కులు ఇస్తే మర్యాదగా ఉండదు అని ఒక ధమ్కి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇచ్చింది. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆడియో లీక్ వినడం జరిగింది. ఖచ్చితంగా ఈ మంత్రి గారిని కూడా బర్తరఫ్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని, గవర్నర్ గారిని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.